బీఆర్ఎస్కి రేవంత్ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. మేము ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అన్నటువంటిది. తెరవద్దని ఎవరైనా చెప్పారా? ఇదివరకు ఇదే స్టేట్మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ ఖాళీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఖాళీ చేస్తే ఎవరొద్దంటారు? కాకపోతే కాంగ్రెస్ అట్లా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వాళ్ళకి ఓవర్ఫ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా వస్తే కనుక వీళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి. ఆ పరిస్థితి వస్తే రేవంత్ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టినే ద్వారాలు తెరవట్లేదు. ఖాళీగా ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఎంపీలందరూ అటు క్యూ కడుతున్నారు. ఇంకోటి ఊరికినే వచ్చి కూర్చోరు కదా, పదవులు కావాలంటారు. పదవులు కావాలంటే ఉన్నటువంటి వాళ్ళకే పదవులకి కష్టమైతే కొత్త వాళ్ళకి తెచ్చుకుని ఇవ్వలేరు కాబట్టి చేస్తున్నారు. అయితే ఈ అసక్తతని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ తెలివిగా మేము ఓపెన్ చేయట్లేదు అంటూ టెక్నికల్గా మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే 8 సీట్లతో బీజేపీ ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొంతమంది వాళ్ళ నాయకులు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏదో నాటకం ఆడుతున్నాయి అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏదైతే కుట్ర రాజకీయం అంటూ ప్రచారం ప్రారంభించారు.